నిజమేమిటో నా దేవుడికి నా కొడుక్కి కూడా తెలుసు. దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే. విజయమ్మగారు చెప్పిన ఈ మాటలు ఇప్పుడు 2 రాష్ట్రాల్లో సామాన్యుల గుండెల్లోకి నేరుగా దూసుకుపోయాయి. ఒక తల్లి తన కొడుకు గురించి ఇంత బహిరంగంగా, ఇంత ఆవేదనతో మాట్లాడటమంటే అది మామూలు విషయం కాదు. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని ఒక ఫ్యామిలీ డ్రామా గురించి చర్చించుకుందాం. వైఎస్ఆర్ ఆస్తుల పంపకం విషయంలో అసలు ఏం జరిగింది? విజయమ్మగారు విడుదల చేసిన ఆ సంచలన నోటరీలో ఉన్న పచ్చి నిజాలేంటి? జగన్ గారి జాతకంలో ఈ ఏడాది ఖర్చు పెరిగిపోయిందని సిద్ధాంతులు ఎందుకు చెప్తున్నారు? ఆ జాతకానికి ఈ ఆస్తుల పంచాయతీకి ఏమైనా లింక్ ఉందా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఊళ్ళలో చూస్తుంటాం కదా, తండ్రి ఉన్నంతకాలం అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కానీ తండ్రి చనిపోయాక ఆస్తుల దగ్గర పంపకాలు వస్తేనే అసలు రంగు బయటపడుతుంది. అయితే వైఎస్ఆర్ కుటుంబంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతోందని విజయమ్మ గారి స్టేట్మెంట్ చూస్తుంటే అర్థమవుతోంది. విజయమ్మ గారు తన నోటరీలో చాలా క్లియర్గా చెప్పారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరణించే వరకు అసలు ఆస్తుల పంపకం అనే ముచ్చటే లేదట. అప్పటి వరకు ఉన్నవన్నీ కుటుంబ ఉమ్మడి ఆస్తులే అని ఆమె కుండబద్దలు కొట్టారు. అంటే బయట ప్రపంచానికి ఇవన్నీ నా సొంత కష్టార్జితం అని ఎవరు చెప్పుకున్నా, తల్లిగారు మాత్రం నాయనా ఇవి మీ నాన్న సంపాదించిన ఉమ్మడి ఆస్తులు, అందరికీ సమాన వాటా ఉండాలి అని సున్నితంగా చురకలంటించారన్నమాట. ఇక రాజశేఖర్ రెడ్డి గారి ఆఖరి కోరిక గురించి విజయమ్మ గారు వెల్లడించిన విషయాలు వింటే ఎవరైనా సరే ఆశ్చర్యపోవలసిందే. వైఎస్ఆర్ గారి ఉద్దేశం ఏంటంటే తనకున్న ఆస్తులన్నీ తన 9 మనవలు, మనవరాళ్లకు సమానంగా పంచాలట. అంటే జగన్ గారి పిల్లలు 2, షర్మిల గారి పిల్లలు 2 సమానంగా అనుభవించాలని ఆయన ఆజ్ఞాపించారట. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక గొప్ప నాయకుడు తన వారసులందరూ కలిసి ఉండాలని కోరుకుంటే ఇప్పుడు ఆ వారసుల మధ్యే ఆస్తుల కోసం యుద్ధం నడవడం ఎంతవరకు కరెక్టు? జగన్ గారు తన మేనల్లుడికి, మేనకోడలికి అన్యాయం చేశారని విజయమ్మ గారు నేరుగా ఆరోపించడం చూస్తుంటే ఆ ఇంట్లో అనుబంధాల కంటే ఆస్తులకే ఎక్కువ విలువ ఇస్తున్నారా అని సామాన్యుడికి డౌట్ రావడం సహజం. ముఖ్యంగా ఈ ఎంఓయు వ్యవహారం ఒక పెద్ద పజిల్లా తయారైంది. జగన్ గారు షర్మిల పేరు మీద ఒక ఎంఓయు రాసి ఇచ్చారు కదా, అందులో ఉన్నవన్నీ న్యాయంగా షర్మిలకే చెందాలని విజయమ్మ గారు చెప్పారు. కానీ ట్విస్ట్ ఏంటంటే, షర్మిలకు నిజంగా రావలసిన దానికంటే జగన్ ఆ ఎంఓయులో తక్కువ ఆస్తులే రాశారట. సరస్వతి సిమెంట్స్, యలహంక భూమి ఇవన్నీ షర్మిలవే అని తల్లిగారు క్లారిటీ ఇచ్చారు. జగన్ గారేమో నేను ఇప్పటికే చాలా డబ్బు ఇచ్చాను అని క్లెయిమ్ చేస్తున్నారు. దానికి తల్లిగారు ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదు. ఆ డబ్బంతా ఆస్తి కింద రాదట. అది కేవలం షర్మిల వాటాకు రావలసిన డివిడెండ్ మాత్రమేనట. ఇది ఎలా ఉందంటే, ఎవరికో రావలసిన నెల జీతం ఇచ్చేసి ఇదిగో నీకో ఆస్తి రాసిచ్చాను అని చెప్పినట్లు ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక క్షణం ఆలోచించండి. మీ కుటుంబాల్లో కూడా ఇలాంటి ఆస్తి వివాదాలు ఎప్పుడైనా వచ్చాయా? ఒకవేళ మీ నాన్నగారు ఒక ఆజ్ఞ ఇచ్చి ఉంటే దాన్ని పాటించడం కొడుకుగా బాధ్యత కాదా? ఆస్తుల కంటే అనుబంధాలు ముఖ్యమనుకునే మన సమాజంలో ఇంత పెద్ద కుటుంబంలో ఒక తల్లి ఇలా రోడ్డు మీదకు వచ్చి మాట్లాడాల్సి వచ్చిందంటే ఆ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మీరు ఊహించగలరా? 100 కోట్ల ఆస్తులు ఉన్నప్పుడు మనుషుల మధ్య బంధాలు ఇంత సులభంగా విడిపోతాయా అనేది కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇక ఇదిలా ఉంటే మరోపక్క జగన్ గారి జాతకం గురించి ఓ రచ్చ జరుగుతుంది. అదేంటంటే, ఈ ఏడాది ఉగాది రోజున తాడేపల్లిలో సిద్ధాంతి పిడపర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు జగన్ గారి జాతకాన్ని విడమర్చి చెప్పారు. జగన్ గారిది మిథున రాశి, ఆర్ద్ర నక్షత్రం. సిద్ధాంతి గారు చెప్పిన లెక్క ప్రకారం ఈ ఏడాది ఆయన రాశి ఫలాల్లో ఆదాయం 8 రూపాయలైతే
వ్యయం అంటే ఖర్చు ఏకంగా 11 రూపాయలట. అంటే సంపాదన కంటే ఖర్చులే ఎక్కువ ఉన్నాయన్నమాట. మరి జాతకంలోనే ఖర్చులు పెరిగిపోతే ఆస్తుల విషయంలో ఇంత పట్టుదల ఉండటం సహజమే అని కొందరు సెటైర్లు వేస్తున్నారు. బహుశా ఆ వ్యయం నుంచి బయటపడటానికే చెల్లికి ఇవ్వాల్సిన ఆస్తిని కూడా తన దగ్గరే ఉంచుకోవాలని చూస్తున్నారా అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సిద్ధాంతి గారు ఇంకా ఏమన్నారంటే, ఈ పరాభవ నామ సంవత్సరంలో జగన్ గారికి కేవలం సామాన్య ఫలితాలే ఉంటాయట. అంటే ఆయన అనుకున్నవి ఏవీ కూడా అంత ఈజీగా నెరవేరవు. ప్రస్తుతం ఆయనకు అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఉందట. అందుకే ప్రతి విషయంలోనూ అడ్డంకులు, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయని సిద్ధాంతి గారు హింట్ ఇచ్చారు. విచిత్రం ఏంటంటే జగన్ గారి జాతకం వీక్గా ఉన్నా ఆయన భార్య భారతి గారి జాతకం చాలా బలంగా ఉందట. ఆమె జాతకం పుణ్యమా అని జగన్ గారు కొన్ని ఇబ్బందుల నుండి గట్టెక్కుతారని సిద్ధాంతి గారు సభాముఖంగానే చెప్పేశారు. అంటే సార్, మీ జాతకమైతే బాలేదు కానీ మీ ఆవిడ పుణ్యమా అని మీరు సేఫ్గా ఉన్నారు అని ఇండైరెక్ట్గా చెప్పినట్లు ఉంది కదా. ఇక మిథున రాశి వారికి స్థిరాస్తుల విషయంలో పేచీలు ఉండవని జూన్ నుండి డిసెంబర్ వరకు అన్నా కూడా ఆ తర్వాత మళ్లీ చిక్కులు తప్పవని జాతకం చెబుతోంది. అంటే ఇప్పుడు జగన్ గారి పరిస్థితి చూస్తుంటే ఇది అక్షరాలా నిజమనిపిస్తుంది. ఒకవైపు చెల్లితో ఆస్తి తగాదాలు కోర్టు మెట్లెక్కాయి. మరోవైపు తల్లి బహిరంగంగా అఫిడవిట్ రిలీజ్ చేశారు. ఆదాయం తక్కువై ఖర్చులెక్కువైనప్పుడు మనిషి ఏం చేస్తాడు? ఉన్న ఆస్తిని కాపాడుకోవడానికి ప్రాణం పెడతాడు. ఈ క్రమంలో జగన్ గారి విషయంలో ఇప్పుడు షర్మిల గారు సరిగ్గా ఇదే పాయింట్ని ఎత్తి చూపుతున్నారు. మా అన్నయ్యకి ఆస్తులివ్వడానికి మనసు రావడం లేదు అని ఆమె ఆక్రోశం బయటపెడుతున్నారు. ఇది మాత్రమే కాదు, విజయమ్మ గారు తన లేఖలో వైసీపీ నాయకుల మీద కూడా ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, గోబెల్స్ ప్రచారం మానుకోవాలని ఆమె గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అసలు విషయం తెలియకుండా తమ కుటుంబం మీద బురద చల్లవద్దని, వైఎస్ఆర్ భార్యగా తాను చేతులుతులు జోడించి వేడుకుంటున్నారని ఆమె అన్నారు. నిజమేమిటో ఆ దేవుడికి మరియు తన కొడుకు జగన్కు కూడా తెలుసని ఆమె అనడం ద్వారా జగన్ గారు కావాలనే అన్యాయం చేస్తున్నారని ఇండైరెక్ట్గా ప్రపంచానికి చాటి చెప్పారు. ఒక తల్లిగా తన కొడుకు ఎప్పటికైనా మనసు మార్చుకుని తన తోబుట్టువు పిల్లలకు న్యాయం చేస్తాడని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. మొత్తానికి ఈ వ్యవహారం చూస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. రాజకీయాల్లో నీతులు చెప్పడం చాలా ఈజీ, కానీ సొంత ఇంట్లో ఆస్తుల పంపకం దగ్గరకు వచ్చేసరికి ఆ నీతులన్నీ గాలికి ఎగిరిపోతాయి. విజయమ్మ గారి లేఖ కేవలం ఒక నోటరీ కాదు, అది జగన్ గారి ప్రవర్తన మీద ఒక తల్లి ఇచ్చిన తీర్పు లాంటిది. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న ఒక తల్లి తన కొడుకు మీద ఇలాంటి ప్రకటన చేయాల్సి వచ్చిందంటే ఆ ఇంట్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం ఊహించవచ్చు. జగన్ గారు ఇప్పటికైనా మనసు మార్చుకొని తన చెల్లికి, మేనల్లుడికి న్యాయం చేస్తారా, లేక ఈ కోర్టు గొడవలు ఇలాగే కంటిన్యూ అవుతాయా అన్నది చూడాలి. మరి వీరి ఫ్యామిలీలో జరుగుతున్న ఆస్తుల గురించి మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.